ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. దేవునిరా, బాగున్నారా? మరొకసారి మీ ఎదుటకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించేటటువంటి బాధ్యత ఆ దేవుడే నాకు అనుగ్రహించాడు. దేవునిరా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో ఒక చిన్న వర్తమానము, నువ్వు పరిశుద్ధంగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు. 2, నువ్వు పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి అనే మాట. దేవునిరా, పరిశుద్ధత బైబిల్లో చాలా ప్రాముఖ్యంగా ఎంచబడింది. మోషే వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు అంటాడు. మన దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఇలాంటి దేవుడు భూప్రపంచంలో ఎక్కడ మనం కనుగొనలేము. ఆదిలో పరిశుద్ధుడు, యేసుక్రీస్తును బట్టి కూడా ఆయన పరిశుద్ధుడిగా మనం చూస్తాము. ఆయన వెంబడిస్తున్న మనము కూడా పరిశుద్ధతను చాలా విలువగా ఎంచాలి. పరిశుద్ధంగా నేను జీవించాలి అనే తపన, అనే ఆసక్తి, పట్టుదల ప్రతి యవనస్తునికి, యవనస్తురాలికి, ప్రతి విశ్వాసికి, ప్రతి దైవ సేవకునికి ఉండాలి. పరిశుద్ధత దేవునిరా అంటే ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ అనుసరించాలి. వాక్యం ఏం చెప్తుంది? ఆ వాక్యాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ జీవించాలి. వాక్యానికి విరుద్ధంగా బయట దేవునిరా, మన యొక్క జీవితంలో దేవునితో నీకు అన్యోన్య సహవాసము నీకు కలగాలి అని అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాల్సిందే. చాలామంది అనుదినము ప్రార్థన చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే నీలో పరిశుద్ధత లేదు. చాలామంది వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కారణం ఏంటంటే నీలో ఉన్న అపవిత్రతే వాక్యం చదవనీయకుండా అడ్డుకుంటుంది. నీలో ఉన్న అపవిత్రతే దేవునితో మాట్లాడనీయకుండా చేస్తుంది. దానియేలు పరిశుద్ధుడిగా జీవించి ముమ్మారు దేవుని సన్నిధిలో అతడు దేవునితో అన్యోన్య సహవాసము కలిగి జీవించాడు. ఎందుకంటే మన దేవుడు నేను పరిశుద్ధుడై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. మనము ఒక ఇంగ్లీష్ పత్రిక ఎవరు చదువుతారో అంటే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే. ఒక హిందీ పత్రిక ఎవరు చదువుతారు అంటే హిందీ వచ్చిన వాళ్ళు. అలాగే దేవునితో సంభాషణ చేసేవారు, మీరు గమనించారా? ఇంగ్లీషు వాళ్ళతో మాట్లాడేవారే వారితో అన్యోన్య సహవాసము కలిగి ఉంటారు. నీకు ఇంగ్లీష్ రావాలి, అప్పుడే ఇంగ్లీషు వాళ్ళతో నువ్వు సహవాసం ఏర్పడుద్ది. అలాగే నువ్వు కూడా పరిశుద్ధంగా ఉంటేనే పరిశుద్ధుడైన దేవునితో నీకు అన్యోన్య సహవాసము కలుగుద్ది. దేవునిరా, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. ఏ తండ్రి అయినా నా పిల్లలు ఎదగాలి, నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి అని ప్రతి తండ్రి ఆశిస్తూ ఉంటాడు. అయితే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు అనుదినము సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఏదైనా తోటలో ఆదామవ్వలు దేవుని యొక్క ఆ యొక్క సవ్వడి వినగానే, ఆయన ఎప్పుడైతే రాగానే వెంటనే పరిగెత్తుకుంటూ ఆయన్ని కలుసుకునేవాళ్ళు. ఎప్పుడు ఆదామవ్వలు పరిశుద్ధంగా ఉన్నంత కాలం దేవునితో అన్యోన్య సహవాసం వారికి ఏర్పడింది. అయితే ఎప్పుడైతే వారు పాపం చేశారో వెంటనే దేవుని ఎదుటకు రాలేని వారిగా ఉన్నారు, దేవునితో సహవాసం చేయలేని వారిగా ఉన్నారు. వారిలో భయం వచ్చేసింది. చెట్టు చాటున దాక్కోవటం ప్రారంభించారు. అతివరకు ఉన్న ఆ సహవాసం, ఆ అన్యోన్య సహవాసము ఏమైంది? దేవుని భయము వారిలో ఆవరించింది. ఎప్పుడైతే అపవిత్రత, ఎప్పుడైతే ఆదామవ్వలు చోటు చేసుకున్నాయో వారు దేవునికి దూరస్తులుగా మారిపోయారు. ఒక మాట, ఒక పిల్లవాడు స్కూలుకు పంపుతున్నాడు తల్లిదండ్రులు. ఆ పిల్లవాడు దాదాపు 90% లేదా 95% మార్కులు వస్తే తండ్రిని చాలా హ్యాపీగా సంతోషంగా ఎదుర్కొని
డాడీ ఇన్ని మార్కులు నాకు వచ్చినాయి, ఈ ప్రోగ్రెస్ కార్డులో సంతకం పెట్టు అంటాడు. ఎప్పుడైతే అన్ని సబ్జెక్టుల్లో 0 వచ్చిందనుకో, తండ్రిని ఆ యొక్క పిల్లవాడు ధైర్యంగా ఎదుర్కోగలడా అంటే ఎదుర్కోలేడు. కాబట్టి దేవునిరా, మన యొక్క జీవితంలో ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. ఒక మాట 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనము. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినలా అబద్ధమాడుచు సత్యమును జరిగింపక యుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. దేవునిరా, నువ్వు కూడా ఆయనలో అపవిత్రత ఎంత మాత్రమూ లేదు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. నువ్వు కూడా ఏదో ఒక యవన కోరికలు ఆశలు కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే దేవునితో బంధము తెగిపోతూ ఉంటుంది. దేవునిరా, ఎన్నో ఆశలతో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చాడు. నువ్వు పరిశుద్ధ స్థలములో మీరు గమనించరా, ఆ యొక్క దీపవృక్షము ఎప్పుడైతే పరిశుద్ధత అనే జీవితం పోద్దో ఆ దీపవృక్షములో ఉన్న ఆ వెలుగు పోద్ది. మీరు గమనించారా? దేవునిరా, ఒక మాట, మనము కూడా ఆయనలో వెలుగు, చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనలో అపవిత్రత ఎంత మాత్రమూ లేదు. కాబట్టి మనము కూడా అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి అని అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడుచుకోవాలి. ఎంత మాత్రమో చీకటికి తావివ్వకుండా జీవించిన వ్యక్తే. ఒక మాట, దేవునిరా, మన యొక్క జీవితాల్లో నువ్వు జీవిస్తున్నావా? నువ్వు పరిశుద్ధంగా దేవునితో అన్యోన్య సహవాసము కలిగి జీవిస్తున్నావా? ఏమంటే చాలామంది స్నేహితులతో అన్యోన్య సహవాసము కలిగి ఉంటారు. ఎప్పుడైనా నీ స్నేహితుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఏమండి, భార్యాభర్తలు అనుబంధం అది కూడా శాశ్వతంగా ఉండలేదు. దేవునిరా, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నువ్వు దేవునితో మాత్రం అన్యోన్య సహవాసాన్ని నువ్వు వదులుకోకూడదు. రెండో మాట చెప్తున్నా, నువ్వు పరిశుద్ధంగా ఎందుకు ఉండాలి అని అంటే, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు ఏదైనా చేయాలి అని అంటే నువ్వు తప్పకుండా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధులైన వారికే ఆయన సహాయం చేస్తాడు. మన దేవుడు ఎవరు అంటే అద్భుతాలు చేసేటటువంటి దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఇశ్రాయేల్ యొక్క యాత్రలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. మీరు యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనములో, మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుతములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు రేపు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. ఈరోజే మీరు పరిశుద్ధపరుచుకోండి. దేవునిరా, నీ జీవితంలో ఉద్యోగం రావట్లేదు, కారణం నీలో పరిశుద్ధత లేదు. నువ్వు ఈరోజే నువ్వు సరిచేసుకోగలిగితే నీ బట్టలు ఉతుక్కోవాలి, నీ ప్రాణాత్మ శరీరాల్ని ఆయన రక్తము ద్వారా నువ్వు కడుక్కోవాలి. దేవునిరా, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధపరుచుకుంటావో రేపే నీ జీవితంలో ఉద్యోగ ద్వారాలు దేవుడు ఆయన తెరవబోతున్నాడు. నీకు ఆరోగ్యం రావాలన్న పరిశుద్ధతను చూస్తాడు. నీ జీవితంలో, నీ యొక్క కుటుంబంలో నీ వ్యాపారం లాభదాయకంగా కొనసాగాలి అని అన్నా, లేకపోతే నువ్వు ఎగ్జామ్లో విజయాన్ని నువ్వు పొందాలి అని అన్నా, మొట్టమొదట దేవుడు నీ నుండి ఆశించేది ఏంటంటే పరిశుద్ధతను ఆశిస్తున్నాడు. నువ్వు మందిరానికి వెళ్తున్నావో, లేకపోతే మందిరంలో నువ్వు సహాయపడుతున్నావో లేదో అని కాదు. నువ్వు పరిశుద్ధత లేకుండా ఏ కార్యం చేసినా, పాటలు పాడినా, ప్రసంగం చేసినా, వాయిద్యాలు వాయించినా, దేవుని కొరకు నువ్వు ఏది చేసినా పరిశుద్ధత లేకపోతే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేడు. ఒక మాట, యాకోబు ఇంట్లో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయటానికి దిగి వచ్చాడు. యాకోబు యొక్క 12 మంది కుమారులను ఆయన పరిశీలన చేస్తున్నాడు. కానీ దేవుడు రూబేను నుండి చివరికి అందరినీ దాటుకుంటూ 11వ వాడైన యోసేపు మీదకి దేవుని కనుదృష్టి వెళ్ళింది. రూబేన్లో లేనిది యోసేపులో ఉన్నది ఏంటంటే పరిశుద్ధత.
షిమ్యోన్లో లేనిది యోసేపులో ఉన్నది ఏంటి అంటే పరిశుద్ధత. లేవీలో లేనిది యోసేపులో ఉన్నది ఏంటి అంటే పరిశుద్ధత. యోదాలో లేనిది యోసేపులో ఉన్నది పరిశుద్ధత. యోసేపు పరిశుద్ధతను విలువగా ఎంచాడు. మన దేవుడు ఆదిలో పరిశుద్ధుడు, యెహోవాగా తండ్రిగా. అలాగే ఆయన కుమారుడు కూడా పరిశుద్ధుడే. పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధుడే, 100%. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధత కొరకు తమ జీవితాన్ని సమర్పించుకుంటారో, పరిశుద్ధత ఒక ప్రాణంగా ఎంచుతారో, కంటిలో పరిశుద్ధత ఉండాలి. అలాగే నీ యొక్క తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి. అలాగే నీ నోటిలో, నీ యొక్క కళల్లో, నీ యొక్క చెవుల్లో పరిశుద్ధత. దేవుడురా, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఆరాధించేవారు, ఆయన్ని సేవించేవారు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. మీరు గమనించారా? యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజును కూడా ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నీ నుండి పరిశుద్ధతను ఆశిస్తున్నాడు. పరిశుద్ధత ఉందా లేదా పరిశీలన చేస్తున్నాడు. పరిశుద్ధత ఉంటే ఈరోజే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. మీరు గమనించారా? నీకు ఆరోగ్యం కావాలన్నా, నీ కుటుంబంలో సమాధానం, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు విడిపించబడాలన్నా, ఎగ్జామ్లో నువ్వు పాస్ అవ్వాలి, అలాగే దేవునిరా నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కదూ. కాబట్టి నువ్వు పరిశుద్ధపరచుకో. ఈరోజు నువ్వు పరిశుద్ధపరచుకుంటే రేపే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయగలడు. మీరు ఎగువ నుండి దిగువకి హెర్మోను కొండ మీద నుండి పారి మృత సముద్రంలో కలుస్తూ ఉంది. ఈ సమయంలో అది ఏ కాలంలోనయ్యా అంటే వర్షాకాలంలో కావచ్చు. మనము కృష్ణానది వర్షాకాలంలో గట్టు మీద నుంచి పొర్లి పారినట్లుగా ప్రవహిస్తూ ఉంటుంది, గోదావరి నది. అలాగే యోర్దాన్ నది కూడా ఆ విధంగా ప్రవహిస్తూ ఉంది. అలాంటి సమయంలో ఇశ్రాయేలు దాటాలి. ఆ సమయంలో దేవుడు చెప్పిన మాట, వారందరూ పరిశుద్ధపరుచుకున్న తర్వాత యాజకులు ఎప్పుడైతే ఆ యొక్క మందస్సము మోసుకొని ఆ యొక్క అరికాలు యోర్దాన్ నదికి తాకినాయో, ఎగువ నుండి దిగువ పారుతున్న యోర్దాను ఏకరాశిగా నిలిచిపోయింది. ఒక మాట దేవునిరా, కీర్తన గ్రంథం 114:2-3 యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దాన్ని చూచి పారిపోయాను, యోర్దాన్ నది వెనుకకు మళ్ళెను. కీర్తన గ్రంథంలో యోర్దాను ఎగువ నుండి దిగువకు పారాలి, కానీ యోధా ఆయనకు పరిశుద్ధ స్థలముగా మార్చబడ్డాడట. యోధా ఎప్పుడైతే పరిశుద్ధ స్థలముగా మార్చబడ్డాడో, ఆ యొక్క ఎగువ నుండి దిగువ పారుతున్న యోర్దాన్ నది దిగువ నుండి ఎగువకు పారినట్లుగా మనం ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తాము. దేవునికి ఆయాసకరమైన జీవితం నీలో ఉందేమో, నువ్వు దేవుని సంతోషపెట్టే వ్యక్తివిగా నువ్వు ఉంటే, దేవుడు ఎప్పుడు సంతోషపెడతాడు అంటే దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తే తప్పకుండా దేవుడు నీ విషయంలో సంతోషిస్తాడు. 3వ మాట చెప్తున్నా, దేవుడు నీ జీవితంలో నిన్ను వాడుకోవాలి అని అనుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు వాడబడాలి దేవుని సన్నిధిలో అంటే గొప్ప ఇంట్లో అనేకమైన ఖరీదు కలిగిన వస్తువులు ఉన్నాయట, పాత్రలు ఉన్నాయి. ఒకటి బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు, లేకపోతే మట్టి పాత్రలు, అనేక రకాలైన స్టీల్ పాత్రలు అనేకమైనవి ఉన్నాయి. కానీ గొప్ప వ్యక్తి, గొప్ప ఇల్లు. కానీ ఒకరోజు యజమానుడు భోజనం చేయటానికి డైనింగ్ హాల్కి వెళ్ళాడు. కానీ బంగారు పాత్రలు ఉన్నాయి, ఎంగిల్ చేసి ఆ యొక్క సెల్ఫ్లో ఉన్నాయి. వెండి పాత్రలు ఎంగిల్ చేసి అక్కడ సెల్ఫ్లో ఉన్నాయి. చివరికి ఆ యొక్క ఇత్తడి పాత్రలు లేకపోతే స్టీల్ ప్లేట్లు అన్నీ కూడా ఎంగిల్ చేసినట్టుగా, అన్నీ కూడా ఎంగిల్ చేసినట్టుగానే ఉన్నాయి. కానీ మట్టి పాత్ర ఉందట, అది చాలా కడగబడి చాలా నీట్గా ఉంది. దాన్ని యజమానుడు, గొప్ప ఇల్లే, కానీ మట్టి పాత్రను ఆయన తీసుకుని ఆ పాత్రను ఆయన వాడుకున్నట్లుగా మనం చూస్తాము. దేవుని నీ జీవితంలో నీ చదువు, నువ్వేం చదివేవో అది కాదు దేవునికి. నువ్వెంత ధనవంతుడో అది కాదు దేవునికి. నీ యొక్క తల్లిదండ్రులు ప్రార్థనా పరులా కాదా అని కాదు దేవునికి. నువ్వు కావాలి దేవునికి. అంతేగాని నువ్వు యొక్క స్టేటస్ ఏంటో, నువ్వు ఎంత బలంగా ఉన్నావో అది కాదు దేవునికి.
నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆ పరిశుద్ధతను బట్టి నిన్ను దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉంటే నిరుపయోగంగా నీ జీవితం ఉండకూడదు. భక్తులందరినీ దేవుడు వాడుకున్నాడు. దానియేలుని, యోసేపుని, ఎస్తేరుని, తిమోతిని, అపోస్తులందరినీ దేవుడు వాడుకున్నారు. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారు దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోయారు. పూర్తిగా వారు ఆయన వశంలో బ్రతికారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశానికి వారు అప్పగించుకున్నారు. ఆయన చేతికి వారు ఎప్పుడైతే అప్పగించుకున్నారో దేవుడు వారిని వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. దేవుడుగా మరొక మాట, 4వ విషయం ఏంటంటే దేవుడు సామూహిక పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. యెహోషువ కాలంలో ఇశ్రాయేలును నడిపించబడుతున్నారు. ఆ సమయంలో యెరికో పట్టణం మీద విజయాన్ని దేవుడే ముందుండి విజయాన్ని ఇచ్చాడు. చివరికి చిన్న పట్టణము హాయి పట్టణానికి వారు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళగానే హాయి పట్టణం యొక్క ప్రజల ఎదుట ఇశ్రాయేలు నిలవలేకపోయారు. 3,000 మంది ఇశ్రాయేలు తిరిగి అపజయము గుండా వచ్చేశారు. ఒక మాట, నీ జీవితంలో దేవుడు నీకు తోడై ఉండాలి అంటే, నీ జీవితంలో నువ్వు చేయబోతున్న ఏ పని అయితే, ఏ వ్యాపారం అయితే విజయవంతముగా లాభదాయకంగా నడిపించబడాలి అని అంటే సామూహిక పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా పరిశుద్ధంగా ఉండాలి. 3,000 మందిలో ఆకాను కూడా ఉన్నాడు. కానీ ఆకానును బట్టి 2,999 మంది అపజయానికి గురయ్యారు. ఇది ఎలా? 3,000 మంది హాయి పట్టణానికి వెళ్ళారు, కానీ అపజయానికి యెహోషువ ఎంతగానో దీనస్థితిలో ఓడిపోయామని అవమానం, రెండవది బాధ, వేదనతో యెహోషువ బట్టలు చింపుకొని లేకపోతే బూడిద పోసుకొని చాలా అవమానకరంగా దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ, ఎందుకు నువ్వు ఈ విధంగా కృంగిపోతావు? ఇశ్రాయేల్లో పాపం వచ్చింది, నువ్వు మొట్టమొదట పరిశుద్ధపరచు అని చెప్పినప్పుడు మీరు ఇక్కడ ఈ వాక్యాన్ని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనము, నువ్వు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునుడి. ఇశ్రాయేలుని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేల్లారా, మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండి నిర్మూలము చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. శాపగ్రస్తమైనది మీ ఎదుట ఒకటి ఉన్నది, దాన్ని నిర్మూలన చేసేంత వరకు మీరు విజయము పొందలేరు. యెహోషువ లేచి ఆ యొక్క శాపగ్రస్తమైన దాన్ని గుర్తించి దాన్ని ఎప్పుడైతే తీసేశాడో, హాయి పట్టణం మీద ఎక్కడైతే అపజయం వచ్చిందో, ఎక్కడైతే ఓడిపోయారో మరలా అక్కడికి వెళ్ళి వారు విజయోత్సవముతో వారు తిరిగి వచ్చారు. తల్లి, నీ జీవితంలో నీ ఎగ్జామ్స్లో ఎక్కడైతే నువ్వు ఓటమి పొందుతున్నావో, ఎక్కడైతే నువ్వు అపజయానికి గురవుతున్నావో, ఎక్కడైతే నువ్వు ఓడిపోతున్నాను అని అనుకుంటున్నావో, ఏమండి, అక్కడే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. లేకపోతే ఎక్కడైతే ఏమండి నీ జీవితంలో ఓటమి గుండా వెళ్తున్నావో అక్కడే నీకు విజయాన్ని, జయాన్ని ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఒక మాట అండి, క్రొత్త వారిగా ప్రభు సన్నిధికి వెళ్తే వెంటనే వారి జీవితాల్లో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. కానీ 2 సంవత్సరాలు బట్టి, 3 సంవత్సరాలు బట్టి, 5 సంవత్సరాలు బట్టి నువ్వు ప్రార్థనకి వెళ్తూ కూడా నువ్వు దేవుని మాట వినకుండా అద్భుతాల కొరకు, ఆశ్చర్యమైన కార్యాల కొరకు ఈరోజునండి ఎక్కడ చూసినా ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అక్కడికి పరిగెత్తుతున్నారు అని కాదు. నీ జీవితంలో దేవుడు ఏమని కోరుకుంటున్నాడు, ఎలా ఉండాలని నీ జీవితాన్ని దేవుడు ఆయన కోరుకుంటున్నాడో అలా ఉంటేనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధతను నీ నుండి కోరుకుంటున్నాడు. నీ యొక్క మనస్సు పరిశుద్ధంగా ఉండాలి, నీ యొక్క తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ కళ్ళు పరిశుద్ధంగా. పోర్నో వీడియోస్ లేకపోతే బూతు బొమ్మలు చూసుకుంటూ, ఎంతోమంది అబద్ధాలు ఆడుతూ, ఎంతోమంది సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. అద్భుతాలు జరగాలని ఆశిస్తున్నారు.
నువ్వు ఏదైతే నిన్ను సామూహిక పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. తల్లిదండ్రులు ప్రార్థనా పరులే. నువ్వు ఒక యవనస్తుడుగా, ఒక యవనస్తురాలుగా నీ ఇష్టం వచ్చేట్టుగా నువ్వు బ్రతికితే మీ ఇంట్లో విజయం రాదు. దేవుడు మీ ఇంటిలో అద్భుతాలు చేయలేడు. నిన్ను బట్టి అద్భుతాలు చేసే దేవుడు ఆగిపోతాడు. ఒక యవనస్తుడుగా, ఒక యవనస్తురాలుగా తల్లిదండ్రులు ప్రార్థనా పరులే, తల్లిదండ్రులు మంచి ప్రార్థన చేసేవాళ్లే, మంచి భక్తి పరులే. కానీ నువ్వు యవనస్తుడుగా, నువ్వు యవనస్తురాలుగా నువ్వు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చేదిగా కళ్ళు పాడు చేసుకోవటం, ప్రేమ ప్రేమ అని తిరగటం. నీ యొక్క దేహము దేవుని ఆలయము, ఇది పరిశుద్ధాత్మకు నిలయము. దేహము దేవుని ఆలయము. దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉంటే నీ యొక్క దేహము పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, దేవుని ఆలయము పరిశుద్ధమైంది. అప్పుడే అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. సామూహిక పరిశుద్ధతను, మీరు ఒక కారు వెళ్తుందండి, 4 టైర్లు బాగుంటేనే ఆ కారు గమ్యాన్ని చేరుకుంటుంది. పంచర్ అయిందనుకోండి, అది రోడ్డు మీద అది ప్రయాణం చేయలేదు. 4 చక్రాలు మరి మంచిగా ఉంటేనే ఆ యొక్క రోడ్డు మీద కారు ఈజీగా ప్రయాణం చేయగలుగుతూ ఉంటుంది. తల్లి, నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆగు, ఆలోచించు. నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మీరు ఎప్పుడైతే యెహోషువ గుర్తించి ఆ యొక్క వ్యక్తిని హతం చేశారో, ఆ యొక్క అపవిత్రత ఎప్పుడైతే తీసేశారో, అప్పుడు దేవుడు విజయము గుండా వారిని నడిపించాడు. ఒకటి, దేవునితో నీకు అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి అని అంటే నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండాలి. దేవునితో అన్యోన్య సహవాసము, ఇది ఎంత గొప్ప మాట అండి. నేను క్రైస్తవుడని చెప్పుకొని నువ్వు అసలు బైబిలే చదవకుండా, ప్రార్థనే చేయకుండా, పరిశుద్ధంగా నువ్వు బ్రతకకుండా క్రైస్తవుడని చెప్పుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా అండి? దేవునితో నువ్వు సంబంధాలు లేకుండా ఏదో ఆదివారం ప్రార్థనకి వెళ్ళి రావటం, ఏదో శనివారం ఎప్పుడో చోట మందిరానికి వెళ్ళి నువ్వు తృప్తి పడటం కాదు. దేవునితో నీకు అన్యోన్య సహవాసము, నువ్వు ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునితో నువ్వు మాట్లాడుతూ ఉండాలి. అలాంటి సంబంధ బాంధవ్యాలు నువ్వు కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎవ్వరు ప్రేమ శాశ్వతమైంది కాదు. ఇహలోకంలో దేవుని ప్రేమే ఒకటే శాశ్వతమైంది. దేవునిరా, ఒకటి, నువ్వు అన్యోన్య సహవాసము కలిగి ఉండటానికి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. 2, నీ జీవితంలో అద్భుతాలు, ఏదైనా ఒక అద్భుతమైన కార్యం చేయాలి నీ జీవితంలో అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. 3, దేవుడు నిన్ను వాడుకోవాలి అని అంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఎప్పుడు ఎక్కడ ఈ జీవితం రాలిపోద్దో తెలియదు. మనకి దేవుడు పరలోకాన్ని నిర్ణయించాడు. దేవుడు పరిశుద్ధత లేకుండా మనము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము, అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగినటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు. ఏమండి, సమాధానం కలిగి ఉండాలి, అందరితో పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధతను కలిగి ఉన్నవాడే దేవుణ్ణి చూస్తాడు. రేపు ముఖాముఖిగా మనము దేవుడిరా ఈ లోకాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టాలి. ఎప్పుడు ఆ గడి ఎప్పుడో మనకు తెలియదు. ఈ లోకంలో మరణం అనేది ఒకటి ఉంది. నువ్వు శరీరంతో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి ఆ రోజున దేవుడు లెక్క తీస్తాడు, తీర్పు తీరుస్తాడు. ఆయన ఎదుట నువ్వు నిలబడే రోజు ఒక రోజు ఉంది. ఈ శరీరముతో చేసిన ప్రతి దాన్ని బట్టి నువ్వు అపవాదికిని దాని సమూహానికి నిర్ణయించిన ఆ యొక్క నరకానికి వెళ్ళు అని దేవుడు చెప్తాడు. ఇహలోకంలోనేమో పరిశుద్ధతను విలువగా ఎంచలేదు. దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం చేయకుండా, దేవుని చిత్తములో నీకు సమాధానం ఉంది, దేవుని చిత్తములో నీకు నెమ్మది ఉంది, దేవుని చిత్తములో అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుని చిత్తం చేయకుండా నీ ఇష్టం చెడుగా నువ్వు బ్రతికితే రేపు ఆయన ఎదుట నువ్వు నిలబడాలి. ఆయన చూస్తావు. చూచే రోజు ఒక రోజు ఉంది. నీ ఈ యొక్క శరీరాన్ని ఇష్టం వచ్చేట్టుగా నువ్వు పాడు చేసుకుంటే, ఈ అవయవాలు పంచేంద్రియాలు నువ్వు పాడు చేసుకుంటూ ఉంటే తర్వాత ఆ యొక్క చివరికి దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవునిరా, మీరు దేవుని చూచే రోజు ఒక రోజు ఉంది. కాబట్టి హృదయశుద్ధిని విలువగా ఎంచు, హృదయశుద్ధిని నువ్వు ప్రేమించు. హృదయశుద్ధిని ప్రేమించకుండా ఎలా పడితే అలాగా నీ జీవితంలో నువ్వు ఉండొద్దు. మీరు గమనించారా దేవునిరా, నిర్గమాకాండము 3వ అధ్యాయంలో కూడా
ఒక పొద నడిమిని అగ్నిలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. ఇప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదనుకునేను. దేవుడు హోరేబు పర్వతం మీదకు దిగి వచ్చాడు. హోరేబు పర్వతం మీదకు దిగి వచ్చిన ఒక దూత మోషే మోషే అని మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, నేను పరిశుద్ధ దేవుడను. మీరు గమనించారా? అంతవరకు ఆ స్థలము పరిశుద్ధ స్థలం కాదండి. మోషే ఎన్నోసార్లు తిరిగాడు. ఎప్పుడైతే దేవుడు దిగి వచ్చాడో, ఎప్పుడైతే దేవుని, అలాగే నీ యొక్క హృదయం కూడా ఒక పొద లాంటిది. దేవుని యొక్క అగ్నితో పరిశుద్ధాత్మతో గనక నువ్వు నింపబడితే నువ్వు పరిశుద్ధుడుగా మారిపోతావు. ఇది ఇంతవరకు అపవిత్రంగానే ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి దిగి వచ్చాడో అది పరిశుద్ధ స్థలంగా మారిపోద్ది. దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. నీ జీవితాన్ని నువ్వు అప్పగించుకోవచ్చు కదా. నీ జీవితాన్ని నీవుగా దేవునికి అప్పగించుకో. పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానించు. నీ పాపములన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకో. ఇదిగో ఎప్పుడైతే ఇది ఇంతవరకు అపవిత్రమైన స్థలమే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెల్లోనికి, నీ హృదయంలోనికి వస్తాడో అది పరిశుద్ధ స్థలముగా మారిపోద్ది. నీ జీవితంలో అద్భుతాలు దేవుడు జరిగించటం ప్రారంభిస్తాడు. నీకు తోడై ఉంటాడు, నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఎవరు నీతో ఉన్నా లేకపోయినా దేవుడు గనక నీతో ఉంటే నువ్వు అదృష్టవంతుడు అండి. దేవుని ఆత్మతో నింపబడి చాలామంది రోషంతో, పౌరుషంతో దేవుని కొరకు బ్రతుకుతున్నారు. నువ్వు బ్రతుకుతున్నావా బ్రదర్, చెల్లి? నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్నావా? బ్రతుకు. ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానం చేసుకో. పరిశుద్ధతను విలువగా ఎంచు. ఈ లోకంలో తీసుకెళ్లేది ఏమీ లేదు. ఈ యొక్క ధనము ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. డబ్బు కోసం పరిగెత్తబాకు. పరిశుద్ధత కోసం ఎక్కువగా ఆశపడు. దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించును గాక. గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు జరిగించును గాక. ప్రార్థన. తండ్రి, ఈ యొక్క వర్తమానం విన్న బిడ్డలందరినీ దీవించు, ఆస్వాదించు. ఈ బిడ్డలందరి మీదకి నీ హస్తం రాని. ఈ యొక్క వర్తమానం ద్వారా అయ్యా ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోవటానికి, వారు ప్రతిష్ఠించుకోవటానికి, వారు నీకు అప్పగించుకోవటానికి మీరే సహాయం చేయమని ఈ ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మార్చు. నీ రాజ్యంలో చేర్చబడే భక్తిని వారు చేయునట్లుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమేన్, ఆమేన్.